నాకు తెలిసి ఇప్పటి వరకు వచ్చిన సోర్సెస్ బయట పుకార్లు కావచ్చు, లేకుంటే కొన్ని జడ్జిమెంట్స్ కావచ్చు, లీక్లు కావచ్చు, వీటిలో నాకు తెలిసింది ఏంటంటే 5th పొజిషన్లో ఉన్నది సంజన గారు. సో ఆమెకి మనీ ఆఫర్ చేస్తారా లేదా అనేది తెలీదు. బట్ ఆమె అయితే ఏమీ తీసుకోకుండా బయటకు వచ్చేసిందని అయితే టాక్. నెక్స్ట్ 4th పొజిషన్లో ఉన్న ఇమాన్యుయల్. ఇదైతే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఎందుకంటే హౌస్లో ఎక్కువ ఎంటర్టైన్ చేసేది ఇమాన్యుయల్. ఖచ్చితంగా చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, ఎందుకంటే ఎంటర్టైనర్ కదా. బట్ తను నేను ఎక్స్పెక్ట్ చేసింది ఐదర్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ అనుకున్నా. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా 4th ప్లేస్కి వచ్చాడు. ఇక నెక్స్ట్ 3rd ప్లేస్లో డేమన్ పవన్, ఇది పక్కా. అండ్ ఫస్ట్ 1-2 అనే ఇద్దరి మధ్య అవుతుంది కళ్యాణ్ అండ్ తనుజ. కొందరేమో తనుజ విన్నర్ అవుతుంది, లేకుంటే తనుజ ఆల్రెడీ విన్నర్ అయిపోయింది, లీక్ అయిపోయింది అంటున్నారు. కొందరేమో కళ్యాణ్ విన్నర్ అయ్యాడు అని అంటున్నారు. బట్ వీళ్ళిద్దరికి మనీ ఆఫర్ చేసినా వీళ్ళిద్దరు తీసుకోరు. ఎందుకంటే ఇంతకుముందే వాళ్ళ పేరెంట్స్ ఎస్డే షూట్ అనుకుంటా మనీ ఇస్తే తీసుకోకని చెప్పారంట. అది లీక్. వాళ్ళిద్దరైతే తీసుకోలేదు. బట్ ఇక్కడ మనీ తీసుకునే ఛాన్స్ అయితే డిమాండ్ పవన్ ఉంటుంది. ఎందుకంటే తనకి 3rd ప్లేస్. మేబీ బయట నుంచి వచ్చి చెప్పిన వాళ్ళు ఇప్పటివరకు వచ్చారు కదా చాలామంది హౌస్లోకి. మేబీ ఏవో ఒక హింట్స్ అయితే ఇచ్చుంటారు వాళ్ళ ప్లేస్ ఏంటి అనేది. సో దాన్ని బట్టి చూస్తే డిమాండ్ పవన్కి ఒక 20-25 lakhs వరకు ఆఫర్ చేసి ఉండొచ్చు. మేబీ అతను తీసుకొని బయటికి రావచ్చు అని కొన్ని లీక్లు అయితే వస్తున్నాయి. బట్ ఆయన తీసుకున్నాడా లేదా అని మనకు తెలీదు. బట్ తీసుకొని రావచ్చు అన్నట్టుగా అయితే లీక్ వస్తుంది. ఒకవేళ తను 20 lakhs కానీ 25 lakhs కానీ తీసుకొని బయటకు వస్తే దట్ ఈస్ బెస్ట్ ఫర్ హిమ్. ఎందుకంటే పొజిషన్ 1 కోసం ఇద్దరి మధ్య బాగా పోటీ జరుగుతుంది. ఇతను 1 పొజిషన్ అని కాదు అని నేను చెప్పలేను. బట్ మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఎందుకంటే సీరియల్ యాక్ట్రెస్ తనుజ ఉంది అండ్ బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ కామనర్ నుంచి కళ్యాణ్కి ఉంది. సో డిమాండ్ పవన్ 25 lakhs తీసుకోవడం వల్ల తనకి కలిగి బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళ ఫాదర్కి ఆపరేషన్ చేయించవచ్చు. క్యాన్సర్ పేషెంట్ అవుతాను, మౌత్ క్యాన్సర్. సో తనకి ఆ మెడికల్ ఖర్చులకి మంచిగా బాగా సపోర్టివ్గా ఉంటుంది. ఎందుకంటే తను 3 months ఇక్కడ ఉన్నాడు. ఈ 3 months తను ఇంకా బయట ఇంకా ఎక్కువ సంపాదించవచ్చేమో. బట్ వీక్లీ తనకి 70,000 అంట. ఎందుకు సరిపోతాయి? పిఆర్ టీమ్కి ఇప్పుడు పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వడానికి సరిపోతుంది ఆ డబ్బులని. సో ఈ 20-25 lakhs మీద తీసుకొని తను బయటకు వస్తే అతడు విన్నర్ అయిన దాంతో సమానం నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు. అగ్ని పరీక్ష నుంచి ఇప్పటి వరకు ఈ ఫైనల్ డే వరకు కూడా తను ప్రతిదే చాలా 100% ఇచ్చి చాలా కష్టపడ్డాడు. ఇంకిద్దరు తనకన్నా బెటర్గా ఉన్నారు. అది మనం ఏం చేయలేం. మనకన్నా గొప్పగా ఉంటే మనం ఏం చేయలేం. సో మరి మిగతా వాళ్ళు కళ్యాణ్ కప్పు కొట్టాడని అయితే లీగ్ వస్తుంది. మాకు తెలీదు, మనం లీగ్లే చెప్తున్నాం. ఎందుకంటే మనం కూడా బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో తెలీదు. జస్ట్ ఒక చిన్న ప్రిడిక్షన్ అనమాట. కళ్యాణ్కి తనుజకి ఫైనల్ కళ్యాణ్ కొట్టాడని అయితే చెప్తున్నారు. సో ఎవరు కొట్టారో ఈవినింగ్ మనం చూద్దాం. థ్యాంక్